సో బిఫోర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ అంటే వాళ్ళ అజంప్షన్స్లో వీళ్ళంతా బాగా డెవలప్ అయిపోయారు. ఇంగ్లాండ్ యూరోపియన్ కంట్రీస్లో బాగా డెవలప్ అయిపోయి బాగా రిచ్ అయిపోయారు. అయిపోతే కూడా వాళ్ళకి ప్రపంచం ఎక్స్ప్లోరేషన్ లేదు. అంటే ఎప్పుడు భూమి రౌండ్గా ఉండాలనే విషయంగా తెలియదు. డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. ఎవరైతే భూమి రౌండ్గా ఉంది అని అన్నారు అనుకోండి, వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు సీరియస్లీ. సో యాక్చువల్గా ఏం చేశారంటే దే యూజ్ టు అంటే ఇక్కడ somewhere here the Iran countries ఉన్నాయి. సో దిస్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆ టైంలో. ఇరాన్ కంట్రీస్ వీళ్ళంతా మోస్ట్ అడ్వాన్స్డ్ పీపుల్. యాక్చువల్గా అందరికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ పీపుల్ ఇండియన్స్ ఈ ఏరియాలో ఉన్నవారు. దిస్ ఈస్ కాల్డ్ ఐబీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతలో అక్కడ రిచెస్ట్ పీపుల్ ఉండేవారు. అంటే ఇప్పుడు కాదు, 4000 సంవత్సరాల కిందటే వాళ్ళు లిప్స్టిక్ వాడేవారు. లిప్స్టిక్ అనేది మనకు నెమ్మదిగా ట్రైబల్ పాపులేషన్లో ఇప్పుడు అమెరికన్స్ చూసి మనం నేర్చుకున్న లిప్స్టిక్ అనేవాడు. బట్ ఇండియన్లో ఐబీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 400 బిఫోర్ ఇయర్స్ దే యూజ్డ్ లిప్స్టిక్స్. అంటే మనకి ఫౌండ్ అవుట్ అయ్యాయి 4000 సంవత్సరాలు. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇక్కడ ఉంది. మీకు చెప్పమంటే చెప్తారా అలాంటి ఆపేసి మీరు డిస్టర్బ్ చేయగలరు. అదొకటే నాకు కావాలి. మీకు నచ్చలేదా ఆపేసి సైలెంట్ కాదు. ఓకే. సో వెన్ దే యూజ్ టు ట్రావెల్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేసి మనతో వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఇచ్చేవాళ్ళు, మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతుంది. సో బట్ వీళ్ళు డెవలప్ అవుతున్నారు, మనం డెవలప్ అవుతున్నాం, వీళ్ళు డెవలప్ అవ్వట్లేదు. అందుకని ఇక్కడ ఉన్న రాజు ఏం చేశాడంటారు, ఒట్టమాన్ ఎంపైర్ అన్నారు. సో ఇక్కడి నుంచి నేను పోనీను అని చెప్పి ఇక్కడ డోర్ క్లోజ్ చేసి సూయిజ్ కెనాల్ డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు ఫస్ట్ ఈ డెవలప్మెంట్ అయిపోయింది, యూరోపియన్ డెవలప్మెంట్. ఎప్పుడైతే ఇండియా వాళ్ళతో కనెక్షన్ తగ్గిపోయిందో దే స్టాప్ దిస్ ఇండియన్ డెవలప్మెంట్ అయితే అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న 4 కంట్రీస్ చాలా టాప్ కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ 4 కంట్రీస్ ఉన్నాయి. సో ఇంగ్లాండ్, ఫ్రాన్స్. సో అప్పట్లో యూజువల్గా అయితే దీస్ ఎవరు వాస్కోడిగా ఈ కంట్రీ పోర్చుగీస్. సో పోర్చుగీస్ అనే కంట్రీ ఈ 3 కూడా చాలా టాప్ కంట్రీస్ అన్నమాట. మీకు గుర్తుపెట్టుకోని చెప్తాను. పిగ్ కంట్రీస్ అంటారు. పిగ్, పోర్చుగీస్, ఇటలీ, గ్రీస్. ఇవి గ్రీక్స్. మీకు ఇప్పుడు మీరు సోకాల్ అలెగ్జాండర్ వీళ్ళందరి గురించి మాట్లాడతారా, వాళ్ళంతా గ్రీక్ పీపుల్ అన్నమాట. ఇవి ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీస్ అన్నమాట. వీళ్ళ కింద బచ్చా వాళ్ళు వీళ్ళంతా, యూరోప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వీళ్ళంతా. బట్ ఈ రోజు ఏంటంటే వర్స్ట్ ఎకానమీ, వర్స్ట్ దరిద్రాల్లో బతికే కంట్రీస్ ఈ 3. వర్స్ట్గా అండర్ డెవలప్మెంట్లో ర్యాంకుల్లో కూడా కింద ఉంటారు అన్నమాట. పోర్చుగీస్, ఇటలీ, గ్రీస్, పిగ్ కంట్రీస్ అన్నమాట. ఇప్పుడు దే ఆర్ బర్డన్ ఫర్ ద యూకేకి ఈ పక్కన యూరోపియన్ కంట్రీస్ ఈ 3 పెద్ద బర్డన్ ఈ రోజుకి కూడా. వర్స్ట్ పీపుల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంటారు. సో బట్ ఒకప్పుడు ఈ 3 రిచెస్ట్ అనమాట. ఇక్కడ ఈ పోర్చుగీస్ వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి, అంటే బిజినెస్ మెన్, నాట్ అబౌట్ గవర్నమెంట్, బిజినెస్ మెన్ స్పాన్సర్ చేసి ఎలా అంటే ఎవరికి కావాలి ఈ ఎక్స్చేంజ్లు, బిజినెస్ ఎవరికి కావాలి? బిజినెస్ మ్యాన్కి కదా. గవర్నమెంట్కి నార్మల్ కామన్ సిటిజన్స్కి అవసరమా? లేదు. సో వాళ్ళకి ఫండింగ్ డబ్బిచ్చి ఎలాగోలా ఈ రూట్ నుంచి వద్దు, ఈ రూట్ నుంచి అలో చేయట్లేదు కాబట్టి ఇంకో కొత్త రూట్ కలుపుకోండి అని చెప్పారు. ఓకే. ఆ కొత్త రూట్లోనే ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా అంటే ఈడ కదా ఊరు ఇట్లా ఉండదు కదా, ఈ పక్కకు వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. దట్స్ హౌ దే ఫౌండ్ అవుట్. ఆ పక్కకి వెళ్ళా కూడా సరిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ హియర్ దే ట్రావెల్ లైక్ దిస్. అండ్ unfortunately they found a biggest country called here it as America. ఎవరు కనిపెట్టిన వారు అమెరికా? కొలంబస్. సో కొలంబస్ వీళ్ళంతా వీళ్ళంతా అంటే షిప్ హార్బర్స్, నావిగేషన్ ఇంజనీర్స్. వాళ్ళందరికి మంచి పెద్ద ఫండింగ్ ఇచ్చేసి పంపించారు కొలంబస్. సో హీ కేమ్ హియర్. అందుకే ఫస్ట్ కూడా మనకి మీకు ఇక్కడ గుర్తుందో లేదా, అమెరికాలో దేశ కంట్రీ కాల్డ్ యాజ్ వెస్ట్ ఇండీస్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఈస్ట్ సైడ్ ఇండియా ఇక్కడ ఉంది, వెస్ట్ సైడ్ ఒక ఇండియా ఉంటుంది, దాన్నే వెస్ట్ ఇండీస్ అంటారు. వెస్ట్ ఇండియా, దాని పేరు వెస్ట్ ఇండియా. అంటే వాళ్ళు ఈ పక్క ఉన్న ఇండియా కాకుండా ఈ పక్క కూడా ఇండియా కనుక్కున్నానని చెప్పేసి ఇది ఇండియాని ఫౌండ్ అవుట్ చేసేసి కొలంబస్ ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ కంట్రీకి చెప్పేశాడు ఇండియా ఫౌండ్ అవుట్ చేశారు, ఈ నావిగేషన్ వెళ్ళండి చాలా అని ఆయన చచ్చిపోయాడు.
సో ఈ కొలంబస్ కానీ అమెరికా కనిపెట్టాడు కదా, కొలంబస్ దృష్టిలో అమెరికా కనిపెట్టలేదు, ఇండియా కనిపెట్టి చచ్చిపోయాడు. మళ్ళీ ఆయన చెప్పి నావిగేషన్స్ అన్ని ఎత్తుక్కొని అందరూ వచ్చి ఇక్కడ చూస్తే దిస్ ఇస్ నాట్ ఇండియా, దిస్ ఈస్ నేమ్ ఇట్ యాజ్ కాల్ అమెరికా. నెక్స్ట్ టైం ఎవడైతే వెళ్ళాడో అక్కడ ఆ కనుక్కున్న అతని పేరు అమెరికానే ఏదో వస్తుంది, దానిపై మీద బేస్ చేసుకొని అమెరికా అని పేరు పెట్టారు యూజువల్. సో తర్వాత అంటే ఈ ల్యాండ్ బాగుంది, నేచర్ బాగుంది, అక్కడ ఫర్టైల్ ల్యాండ్ ఉంది, ఏముంది, ఇక్కడ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ నెమ్మదిగా మూవ్ అయ్యారు. అమెరికా హైలీ డెవలప్డ్ కంట్రీ అవడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇల్లు ఉన్నంత ఆల్రెడీ డెవలప్డ్ పీపుల్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మన దగ్గర ఇప్పుడు రిచ్ ఏరియా ఉందనుకో, ఆ ఏరియాలో ఉన్న అందరూ బాగుంటారు, ఎందుకంటే ఏరియా ఈజ్ కాల్డ్ రిచ్ ఏరియా. ఆల్రెడీ బాగా డబ్బులు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఆడే డబ్బులు ఉంటారు. అంటే మనలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్తో స్టార్ట్ చేసి, బైక్తో స్టార్ట్ చేసి, కార్తో ఎండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దే స్టార్టెడ్ ది లైఫ్ ఫ్రమ్ కార్. సో నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఏరోప్లేన్కి వెళ్తారు, నెక్స్ట్ లెవెల్ హెలికాప్టర్కి వెళ్తారు. దట్స్ వై అన్ని కంట్రీస్కి పట్టినంత కన్నా అమెరికా ఫాస్టెస్ట్గా డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆల్రెడీ అక్కడ తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళే ఉన్నారు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళే, ఎందుకంటే అంత దూరం ఆ రోజు వెళ్ళారు. బట్ వేరే ఇండియా అనే కంట్రీ తీసుకుంటే ఈరోజు మనకి ఇండియాలో ఇదే ఊళ్ళో ఇక్కడ టూరిస్ట్ పర్సన్ ఉంటాడు, తెలివి తక్కువ ఉంటాడు, మెంటల్ వాళ్ళు ఉంటారు, అడుపు తినాలి ఉంటారు, అందరూ ఉంటారు, రిచ్ పర్సన్ కూడా ఉంటాడు. అంటే ఇక్కడ మిక్సర్ ఉంటుంది. బట్ హియర్ దేర్ లైఫ్ స్టార్ట్స్ ఆర్ రిచెస్ట్. ఓకే, సో వీళ్ళు రాలేదు ఇప్పుడు. సో ఆర్మీ అంటే ఫామ్ చేసుకోవాలంటే ఆర్మీ కావాలి, కత్తులు కావాలి, గన్నులు ఇవన్నీ కావాలి కదా. సో వీళ్ళకి లేదు, అమెరికా వాళ్ళకి లేదు. అందుకే అమెరికా వాస్ నెవర్ ఇన్ టు ద వార్స్ బిఫోర్ ఇంగ్లీష్. బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు వార్స్ లేనే లేదు. సో ఓన్లీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇస్ దట్ 4 కంట్రీస్ అక్కడ ఉన్న. ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఫ్రెంచ్, ఫోర్త్ లాస్ట్ వచ్చిన కంట్రీ ఎవరంటే బ్రిటిషర్స్. ఓకే, ఎందుకు వచ్చింది కాన్సెప్ట్? మన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? సండే కలిగి. సో ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వెళ్ళిపోయాడు. మనకి ఇండియాకి ఎవరైతే ఫస్ట్ వచ్చారో లాస్ట్ వచ్చిన బట్టి ఇక్కడ ఇండియాలో లాక్ అయిపోయాడు, అమెరికా లాక్ అయిపోయింది, బ్రిటిషర్స్ అనే వాళ్ళు లాక్ అయిపోయారు. సో మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ కల్చర్లో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ హాలిడే. హాలిడే అనేది లేదు, సండే హాలిడే అనేది లేదు. వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెస్టివల్స్. అందుకనే ఇండియా కల్చర్స్లో ఎప్పుడు కూడా మీకు ఒక్కసారి హార్డ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్స్ ఉంటాయి ఎవ్రీ టైం. మీరు బాగా గమనించారంటే అగ్రికల్చర్ కంట్రీ ఇండియా. ఎవ్రీ టైం ఒకసారి కష్టపడ్డాక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో రైతు పంట వేశారు, జూన్ అప్పుడు జస్ట్ వర్షాలు చినుకులు స్టార్ట్ అవుతాయి జూన్. వాడికి పంట ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో చిన్న పంటలు 3 నెలల పంటలు వస్తాయి, 6 నెలలకు జనవరికి వచ్చే పంటలు వస్తాయి. 3 నెలలకు వచ్చి దీపావళి అని పెట్టుకున్నాడు, 6 నెలలకు వచ్చే పంటని సంక్రాంతి అని పెట్టుకున్నాడు. సంక్రాంతికి అందుకే మనకి ఎద్దుల్ని పూజించడం, పెద్దవాళ్ళని పూజించడం, అన్నింటినీ పెట్టడం అలా జరుగుతుంది. సో వీ హ్యావ్ ద హాలిడేస్ కల్చర్ యాజ్ ఫెస్టివల్స్. సో మనం హార్డ్ వర్క్ చేయాలి, 2 నెలలైనా 3 నెలలు కంటిన్యూస్గా పనిచేయాలి. ఒకసారి దానికి ఒక 2-3 రోజులు ఫెస్టివల్ పెట్టుకొని ఆ రోజు ఫెస్టివల్ అని ఎంజాయ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతాం. అండ్ మనకు సీజనల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండల కాలంలో మోస్ట్లీ ఆ టైంలో చెట్లకు సంబంధించిన అంటే చెట్లని వాటిని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరకవు కాబట్టి మోస్ట్లీ మనం జాతరలు స్టార్ట్ చేసేది. ఆ జాతరలు అంటే ఏంటి? యూజువల్గా అనిమల్స్ని కిల్ చేసుకొని చంపుకొని బతుకునేది, తినేది. అంతకుముందు దేవుడి పూజలు ఉంటాయి, ఆ టైం అంతా దేవతల పూజలు ఉంటాయి. మీరు వన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఏప్రిల్ నుంచి మీకు అన్ని దేవతల పూజలే అన్నీ. అంటే ఏంటి? లేడీస్ రాక్షసులనా? దాని ఇండికేషన్ కాగా దే కెప్ట్ దిస్ కాన్సెప్ట్స్. అంటే మనకున్న ఫైనల్గా ఆ కంక్లూషన్. అందుకని మనకు మీరు వద్దు అన్నా కూడా ప్రతి నెలలో ఆల్మోస్ట్ మీకు ఫెస్టివల్స్ ఏదో ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ టు టేక్ ద రెస్ట్. అంటే ఆ రోజు ఫ్యామిలీతో కూర్చొని ఆ రోజు కడుపు తిని అంతా ఏ కష్టమైతే ఉందో అంతా షేర్ చేసుకొని బాగున్నామని. ఇది బేసిక్గా ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫెస్టివల్. అండ్ అప్పుడు సండేస్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సండేస్ వాడుకుంటున్నాం, సెకండ్ సాటర్డేస్ వాడుకున్నాం, ఫెస్టివల్స్ వాడుకున్నాం, ఫెస్టివల్స్ మళ్ళీ అటు 2 రోజులు ఇటు 2 రోజులు పడుకుంటాం. సో ఓవరాల్గా ఇవన్నీ తీసుకుంటా పోతే కూడా
110 రోజులు కూడా పని చేయమని, 110 days కూడా వర్క్. వేరే అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళండి మీరు అమెరికాకి, వాళ్ళు సండేస్ సాటర్డేస్ అన్ని ఏదో హాలిడేస్ మీరు అనుకున్నట్టు తీసుకుంటే వాళ్ళకున్న ఓన్లీ ఫెస్టివల్ ఏంటి? క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. క్రిస్మస్ ఒక 3 days తీసుకుంటా లేదు, మిగతా ఎవ్రీ డే రిమైనింగ్ హోల్ ఇయర్ వాళ్ళు దే ఆర్ ఇన్ ప్రొడక్టివ్ స్టేజ్. వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, సండే రెస్ట్ తీసుకుంటారు, వర్క్స్ చేసుకుంటారు. బట్ మనం ఏంటి సండేస్ తీసుకుంటున్నాము, ఫెస్టివల్స్ మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వాళ్ళ ఫెస్టివల్ క్రిస్మస్ మనమే సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళ ఫెస్టివల్ న్యూ ఇయర్ మనమే సెలబ్రేట్ చేసుకుంటాం, బక్రీద్ మనమే సెలబ్రేట్ చేసుకుంటాం, రంజాన్ మనమే సెలబ్రేట్ చేసుకుంటాం. మొత్తానికి పని చేయండి. కంక్లూషన్ ఇస్ పని చేయండి. సరే ఒక ఉద్యమం లాగా ఈసారి ఫోకస్డ్గా సిన్సియర్గా నేను ఒక 20 రోజులు తల తిప్పుకుండా బాగా చదవాలనుకున్నప్పుడు ఒక 4వ రోజు ఫెస్టివల్ వచ్చేస్తుంది, 4వ రోజు సండే వస్తుంది. సండే అంటే మెంటలీ సైకలాజికల్ డిసైడెడ్, మామూలుగా రోజుకు నువ్వేం పెద్ద వీకేదేం లేదు. సండే ఎక్స్ట్రాగా అయింది, ఆ యూనిఫామ్ వేసుకొని అది రావాల్సిన పని లేకుండా ఇంకా కొంచెం సోంబేరుగా ఇంట్లో రూమ్లో కూర్చుంటాను. సో నాకు అంటే నా పరిస్థితి ఏంటంటే, అంటే నా ఫీలింగ్ ఏంటంటే, అంటే మనలాగా యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ డే 1947 వచ్చింది. 1947 అంటే మనం 2 years. హిరోషిమా నాగసాకి అనే వరల్డ్ వార్ న్యూక్లియర్ బాంబ్స్ వాడి జపాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. న్యూక్లియర్ ఆటోమిక్ బాంబ్ వాడి మొత్తం కంట్రీ కాస్త కాలిపోయింది న్యూక్లియర్ బాంబ్స్ వల్ల వరల్డ్ వార్ 2లో. వాళ్ళు 47 తర్వాత మనలాగా ఈరోజు రిచెస్ట్ కంట్రీకి వెళ్ళిపోయారు. 1, 2, 3 టాప్ ర్యాంకింగ్, ఏజ్ ఎక్కువ సంవత్సరాలు 110 సంవత్సరాలు బతుకుతారు. 122 హైయెస్ట్ జపాన్లో బతికే ఏజ్ 122. దో దే హ్యావ్ న్యూక్లియర్ రేడియేషన్, ఈరోజు కూడా న్యూక్లియర్ రేడియేషన్ ఉంది, అప్పుడు ఎప్పుడోది, అయినా వాళ్ళు 122 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతున్నారు. మనము ఈరోజు 50 సంవత్సరాలు వచ్చిందంటే ముసలోళ్ళం, 60 సంవత్సరాలు వచ్చిందంటే ఇంట్లో కన్నా హాస్పిటల్ ఎక్కువ ఉంటాం. ఓకేనా? ఒక్కడి దగ్గర కూడా ఆ టైం కనీసం జోబులో కానీ ఒక జాబ్ మనీ సెక్యూరిటీ ఉండదు. బట్ జపాన్ పీపుల్ హైలీ లాంగ్ లివింగ్ పీపుల్, ఎకనామికల్ పీపుల్, హ్యాపీనెస్ పీపుల్. ఈరోజు డెవలప్ టాప్ 3 కంట్రీస్ జపాన్. మనం ఆ 2 తరాల ఇండిపెండెన్స్ వచ్చింది. ఎందుకు మనం ఇంత నాశనం అయినాము? ఎప్పుడు మనం ఇన్నోవేషన్ ఉండదు. మీరు ఫేస్బుక్లో వాడండి, ఇన్స్టాగ్రామ్లో వాడండి, ఏమైనా వాడండి, ఇండియా నుంచి ఒక్క ఇన్నోవేషన్ తయారవు. ఇండియాలో ఓన్లీ బద్ధకానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ బాగుంటాయి. నాకు అనిపిస్తుంది వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మనం ఇండియా అనేది వెనకబడిపోతున్నాం ప్రతిరోజు. అండ్ పిల్లలు ఎక్కువ ఎందుకు పుడతారు, పాపులేషన్ ఎక్కువ ఇండియాకి ఎక్కువ ఉందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ రీజన్స్. ఏంటి? ఖాళీగా పండగలు శనివారాలు అన్నీ తిని దుబ్బుంటారు, ఇంకేం పని లేదు అంత. అందుకే ఎప్పుడు ఇండియా డెవలప్ అవ్వడం. సో ఐ ట్రీట్ సండేస్ అండ్ సాటర్డేస్ యాజ్ నార్మల్ డేస్, అంటే నార్మల్గా. అందుకే నేను ఎప్పుడు కూడా వీకెండ్స్ అంటే మీకేదో పెద్దగా సాటర్డే ఆఫీస్ కాలేజ్ రావాలని పెద్ద నాకేం పెద్ద ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మీరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి కీస్ తీసుకుని ఏదో పని చేసుకుంటాను. సండే హాలిడే అనే కాన్సెప్ట్ వదిలేయండి. మెంటలీగా మీ మోటివేషనల్గా స్పిరిచువల్గా చాలా ఇబ్బంది. కనీసం సండే టెంపుల్కి వెళ్ళండి అంటే కూడా వెళ్ళలేరు. చాలా లేజీ అయిపోయామండి, చాలా అంటే చాలా లేజీ. లాంగ్ టర్మ్లో ఇండియా ఎకానమీకి పెద్ద డ్రాబ్యాకే ఇదే, హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి ఇండియా. నాకు నన్ను అడిగితే ఎప్పుడైనా సరే హాలిడేస్ వీకెండ్ రా బాబు అంటారు. సరే ఏదో సరే ఇవన్నీ పండగలు సండేస్ సాట్ ఇవన్నీ వదిలేండి. గాంధీ జయంతి రోజు ఎందుకు హాలిడే? ఎందుకు అంటే గాంధీ బర్త్డే ఓకే, ఆ రోజు కాలేజ్కి వచ్చి కూడా బాగా చదువుకోవచ్చు కదా. సరే ఆ రోజు ఒక్కరోజు వచ్చి గాంధీ ఏం చేశాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు అనేది క్లాస్లోనే చెప్పించుకోవచ్చు కదా. మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? కనీసం గాంధీ బర్త్డే కూడా ఊహించుకోరు ఒక 5 నిమిషాలు. అయ్యే శుక్రవారం ఏదో వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. ఏ అబ్బాయిని అది వ్రతం చేయడు, కానీ వాడు సెలవు తీసుకోమంటే ఇంట్లో పడుకోండి. ఇవన్నీ మిమ్మల్ని ఇంకా సోంబేరి చేయడానికి ఉన్న పాలసీస్ అనేవి.
గవర్నమెంట్ కూడా చాలా వర్స్ట్గా తయారవుతుంది. అంటే గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎవరండి? మీలో ఒకడు వచ్చి లీడర్గా నిలబడుతున్నాడు, వాడే గవర్నమెంట్ అంతే. సో మీలో నుంచి ఒకడు వస్తాడు కదా, ఆడేవాడు సపరేట్గా బయట నుంచి రాడు కదా, బయట కంట్రీ నుంచి రాడు కదా లీడర్ అని. హాలిడేస్ని మెంటలీ ఫస్ట్ థింగ్ లేజీ డేగా తీసుకోకండి, హాలిడేస్ని మోర్ ఎఫెక్టివ్ డేగా తీసుకోండి. ఆ రోజు ఇంకా ఎక్కువ పని చేయండి. ఇప్పుడు వీడికి వస్తే మీ టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇంటికాడే ఉంటారు కదా, బుక్స్ తీసుకోను దాని డెవలప్మెంట్ కోసము, లేకపోతే మీకు ఏదైనా ప్యాషన్ ఉంటుంది దాని మీద వర్కౌట్ చేసుకోవడానికి సండేని ఎక్కువ ప్లాన్ చేయండి, ప్రొడక్టివ్ డేగా చేయడానికి. సండేని నాశనం చేయకండి. అది ఇట్స్ లైక్ మనకు ఒక పిల్లాగా. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ శాలరీ ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. అంటే నువ్వేం పని చేయగలను అంటే గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, 5,000 ఇస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 5,000 చాలు ప్రశాంతంగా ఇంటికాడ ఏం పని చేయగలంటే 5,000 ఇస్తాడు. అప్పుడు పని చేసి 10,000 తీసుకుంటున్నాడా, పని చేయకుండా 5,000 తీసుకుంటున్నాడా? పని చేయకుండా 5,000కి అలవాటు పడుతున్నాడు. సీరియస్లీ పని చేయకండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటికాడ మీకు నరేగా వర్క్స్ అని ఉంటాయి, ఇళ్ళకాడ విలేజ్లో పనులు చేస్తుంటారు. పొద్దున్నే 7కి వెళ్తారు, 1 గంటకు వచ్చేస్తారు. దానికి నరేగా వర్క్స్ 220 రూపాయలు ఇస్తారు. దానికి మోస్ట్ ఆఫ్ ద విలేజ్ పీపుల్ అగ్రికల్చర్ అంటే మామూలుగా వేరే పనులకు వెళ్ళకండి దానికే వెళ్తారు. 100% మీ ఇళ్ళ కాడ కూడా ఉండింటారు. పొద్దున్న ఊరికి ఏదో టైంపాస్కి వెళ్ళి వస్తారు, టైంపాస్కి వచ్చేస్తుంటారు. యాక్చువల్గా వాడు అంతకన్నా మోర్ క్యాపబుల్, వాడు ఇంకా బాగా పని చేయగలడు. అంటే వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతాంగంలో ఇంకా ఎక్కువ సంపాదించగలడు. గవర్నమెంట్ 120 రూపాయలు 200 రూపాయలు ఇస్తుందని వాడు గవర్నమెంట్ పనికే వెళ్తాడు. ఏ ఒక సీట్ దానివల్ల ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ పనికి గవర్నమెంట్ డబ్బులకి అలవాటు పడిపోయాడు అనుకోడు, వాడు ఇంటికాడ చిన్న పని చేయమని కూడా చేయలేదు. మోస్ట్లీ లేజెస్ట్ పీపుల్ని తయారు చేసే సిస్టమ్ ఇది. అన్ఎంప్లాయ్మెంట్కి 5,000, ఇంటికాడ ఖాళీగా ఉండే పెన్షన్ 3,000, వితంతు పెన్షన్, ఇవన్నీ అంటే ఎందుకు గవర్నమెంట్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది సార్? మీరు ఎవరన్నా సరే చదువుకునేవాడు ఆఫీస్లో పనిచేసాడు ఎవడన్నా వెళ్ళి ఓట్లేస్తాడా? ఎవడు వేయడు. ఏ స్టూడెంట్ నాది మీ అందరికి కూడా 18 ఏజ్ అయ్యాక 17 స్టూడెంట్ ఉన్నప్పుడు 18 ఏజ్ స్టార్ట్ అయిన వెంటనే ఓటుకు అప్లై చేసి ఓటు తీసుకోవచ్చు. ఓటు ఎవడు తీసుకోడు. అది ఎప్పుడో గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ముందర ఇస్తే అప్పటికప్పుడు ఫిల్ చేసి ఓటు తీసుకో. ఓటు వేయడానికి వెళ్ళడు. ఆ రోజు సాటర్డే సండే క్రికెట్ మ్యాచ్ ఉందంటే సగం మంది ఓట్లకి వెళ్ళరు. అప్పుడు వెళ్ళి ఓట్లు వేసేది ఎవరు చెప్పండి? ఈ ఖాళీగా 5,000 పెన్షన్ తీసుకున్నారు వాళ్ళే ఓట్లు వేసేది. సో అందుకోసం ఒక సోంబేరి బ్యాచ్ని రెడీ చేసి పెట్టుకునేది గవర్నమెంట్. మాకే ఓట్లు వేస్తుంది, మా పనులు గెలుస్తుంది. రాడికల్ థాట్స్ని ఎంకరేజ్ చేయరు. ఓకే, సో మోస్ట్లీ మీరు ఆ ట్రాప్లో పడకండి. మీరు సెలవుల్లోనే రెస్ట్ తీసుకోవాలి, కాలేజెస్లో చదువుకోవాలంటే కాలేజ్ రన్ అయ్యేది 150 రోజులే. 365 రోజుల్లో కాలేజ్ కరెక్ట్గా రన్ అయ్యేది 150 రోజులే. సెమిస్టర్ని మేము డిజైన్ చేసేటప్పుడు 90 డేస్ అని డిజైన్ చేస్తున్నాం. దాంట్లో ఎగ్జామ్స్కి ఒక 10 డేస్ పోతుంది, ల్యాబ్స్కి ఒక 10 డేస్ పోతుంది, మొత్తం 70 డేసే వర్క్ అవుతుంది. 70 డేస్లో మళ్ళీ మీరు పండగలకు అటు ఇటు తీసుకునేస్తే 50 రోజులు ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం 2 సెమిస్టర్లో ఉండేది. మేము డిజైన్ చేసేది 150 రోజులకి అయ్యా, మీకు ఎక్స్ట్రా వర్కింగ్ డేస్ ఎలా వస్తాయి? అదే మీరు పర్ఫెక్ట్గా కాలేజ్కి వస్తే దాంట్లో మీరు 75% 60% పెట్టుకుంటారు మళ్ళా. అంటే ఎంత సోంబేరి పరంభోగులుగా ఉన్నారో ఆలోచించారు. 150 వర్కింగ్ డేస్లో 60% అటెండెన్స్ ఉందంటే ఏంటి అర్థం? 100 రోజులు వస్తారు అంటే 365 రోజులు, 100 రోజులు కూడా మీకు షార్టేజ్. మళ్ళా ఎంత వరస్ట్గా ఉన్నామో ఆలోచించండి. ఇలాంటి దేశంలో ఇలాంటి మెంటాలిటీతో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ టైమ్ ఇండియా టు బీ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అవ్వాలని అనుకోకండి. మీకు ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10 రోజుల్లో చేసే పని సంవత్సరానికి చేస్తాడు వాడు. ఎందుకు? ఎవడాడు? మీలోంచి ఒకడు ఆడుండేది. వాడేం పైన దిగిరాలి గవర్నమెంట్ ఎంప్లాయీ. సంవత్సరానికి పని అవుతుంది. ఏ గవర్నమెంట్ ఆఫీసులో కరప్షన్ లేకుండా పనులు అవ్వవు. ఎందుకు? మీలో ఒకడు అంటాడు. సో మీ జనసమూహం మనం మారితే మీలో ఒకడు మారుతుంది. రైట్? ఓకే.